ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు వ్యవహారం రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. తాజాగా వల్లభనేని వంశీ అరెస్టు పైన విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వంశీ అరెస్ట్ ఆ తర్వాత జరిగిన పరిణామాలపై మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నామని అన్నారు. దీనికోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నామని వెల్లడించారు. నేరం చేసిన తర్వాత ఎవరు తప్పించుకోలేరని, అదేవిధంగా టెక్నాలజీ ఉందని, వల్లభనేని వంశీ మాట్లాడిన ఫోన్ కాల్, సీసీ కెమెరా ఫుటేజ్ ఈ కేసులో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. టెక్నికల్ గా కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పక్కా ఆధారాలతోనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివ లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు. ముఖ్యంగా చూసుకోవచ్చు, నిన్న వల్లభనేని వంశీ కూడా ఊహించిన పరిణామం ఏదన్నా ఉందంటే వల్లభనేని వంశీ అరెస్ట్ అనే చెప్పుకోవాలి. చివరికి ఆయన కూడా ఊహించిన పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో 7వ నిందితుడిగా ఉన్నారు. కానీ అతను ముందస్తుగా కోర్టులో బెయిల్ తెచ్చేసుకొని అరెస్ట్ చేయకూడదని చెప్పేసి కూడా బెయిల్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. కానీ నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన కేసు మనందరికీ తెలిసింది. హర్షవర్ధన్కి సంబంధించి అతన్ని కిడ్నాప్ వ్యవహారం కావచ్చు, అదేవిధంగా అతని కుటుంబ సభ్యుల్ని బెదిరియటం, అతను కేసు పెట్టి ఆ కేసు వాపసు తీసుకోవాలని చెప్పేసి అతని వల్లభనేని వంశీ అనుచరులు ఎవరైతే ఉన్నారో వంశీ అనుచరులు కూడా తీవ్రస్థాయిలో బెదిరించినటువంటి పరిస్థితి కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు నిన్న వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఒక పక్క టీడీపీ నాయకులు, మరో పక్క వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఒక పక్క టీడీపీ నాయకులు వంశీపై ఎన్నో కేసులు ఉన్నాయి, వంశీ గురించి తెలియనిది కాదు, ఏకంగా సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఆయన ఏ రకంగా అసెంబ్లీ సాక్షిగా విమర్శలు చేశారు, అందరికీ తెలిసిన విషయం అని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు చెప్పడం జరిగింది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పడం కూడా జరిగింది. అయితే తర్వాత వైసీపీ నాయకులు మాత్రం ఖచ్చితంగా ఇది అన్యాయమైనటువంటి కేసు పెట్టారు. ఎందుకంటే ఎవరైతే హర్షవర్ధన్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి అతను కేసు వాపసు తీసుకున్న తర్వాత కూడా ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఎట్లా అట్రాసిటీ కేసు పెడతారు, ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి చూసాం. అయితే దానిపై అంటే గత 2 రోజులుగా వస్తున్నటువంటి విమర్శలపై ఈ రోజు సిపి రాజశేఖర్ బాబు అయితే స్పందించారు. ఎక్కడ కూడా వల్లభనేని వంశీ అనే అరెస్ట్ మాత్రం ఎక్కడ అక్రమంగా జరగలేదు, జరిగినటువంటి వాస్తవాల రీత్యానే వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగింది తప్పితే ఎక్కడ కూడా ఎప్పుడు చట్టానికి లోబడే మేము పనిచేసాం తప్పితే చట్టాన్ని వ్యతిరేకించి మేము ఎక్కడ పనిచేయలేదని చెప్పేసి కూడా రాజశేఖర్ బాబు చెప్పడం జరిగింది. ఒకవేళ వల్లభనేని వంశీ ఎన్నో చెప్తారు, వైసీపీ నాయకులు ఎన్నో చెప్తారు, కానీ టెక్నాలజీ అబద్ధం చెప్పదు కదా, టెక్నాలజీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పదు కదా. ఎందుకంటే వల్లభనేని వంశీ ఆ రోజు హర్షవర్ధన్ ని బెదిరించినటువంటి మాట వాస్తవం. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇంటికెళ్లి బెదిరించి మరి ఈ కేసు వాపసు తీసుకోవాలని చెప్పేసి హర్షవర్ధన్ కుటుంబ సభ్యుల్ని వల్లభనేని వంశీ అనుచరులు తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. అదేవిధంగా వల్లభనేని వంశీ మాట్లాడినటువంటి ప్రతి ఫోన్ కాల్ అదేవిధంగా రికార్డు ఉంది. ఎక్కడ కూడా టెక్నాలజీ పరంగా పూర్తి స్థాయిలో వల్లభనేనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లన్నీ కూడా దొరికాయి. ఎందుకంటే నిన్న సుమారుగా 8 గంటల పాటు వల్లభనేని వంశీని విచారించడం జరిగింది. విచారిస్తే వల్లభనేని వంశీ చెప్పినటువంటి మాటలకి మన దగ్గర ఉన్న ఆధారాలకి పూర్తిగా కూడా సింక్ అయిందని చెప్పేసి కూడా రాజశేఖర్ బాబు చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా చట్టాన్ని ఒకవేళ వాళ్ళు మ్యానిపులేట్ చేయాలన్నా కూడా టెక్నాలజీని మ్యానిపులేట్ చేయలేరు, టెక్నాలజీలో ఖచ్చితంగా దొరుకుతారు. అట్లాంటిదే వల్లభనేని వంశీ కూడా నిన్న టెక్నాలజీ ప్రకారమే అతను పూర్తి స్థాయి ఎవిడెన్స్లు సంపాదించడం జరిగింది. సంపాదించి ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇంకొన్ని కేసులు కూడా ఉన్నాయి. కేసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తాము. విచారణ చేసిన తర్వాత వాటిపై కూడా ఒక యాక్షన్ తీసుకునే పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అట్రాసిటీ కేసు, అదేవిధంగా కిడ్నాపింగ్ కేసు ఉంది కాబట్టి కిడ్నాప్ కేసులో ప్రస్తుతానికి అయితే అరెస్ట్ చేశాం. అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా ఆ ఎవిడెన్స్ అన్ని కూడా సంపాదించడం జరిగింది. ఎక్కడ కూడా అతనికి ఎవిడెన్స్ లేకుండా ఎవిడెన్స్ లేకుండా మాత్రం అతన్ని అరెస్ట్ చేయలేదని చెప్పేసి కూడా సిపి రాజశేఖర్ బాబు చెప్పడం జరిగింది. భవిష్యత్తులో అటువంటి అంటే వైసీపీ నాయకులు చేసేటువంటి ఆరోపణలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాస్తవం లేదు, చట్ట ప్రకారమే అరెస్ట్ చేశామని చెప్పేసి కూడా సిపి రాజశేఖర్ బాబు చెప్పారు. స్వప్న. థ్యాంక్ యూ సాంబశివరావు.